ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో రైతు బంధు అదే రైతు భరోసాకి సమయం వచ్చేసింది. దసరా పండుగ మహా అంటే ఇంకా 20 రోజులు కూడా లేదు. ఈ 20 రోజుల్లో దసరా పండుగ నాటి నుంచి రైతులకి బ్యాంకు ఖాతాలు మళ్ళా టింగ్ 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 అని మోగే అవకాశం కనిపిస్తోంది. రైతు భరోసా దసరా నుంచి మొదలు పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే రైతు గత పంటకు పోయిన పంటకు పాత సర్కార్ ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిపోయిందో ఎకరానికి 5,000 లెక్క, పంటకు ఎకరానికి 5,000 ఇచ్చిరు. ఇప్పుడు అంటే సంవత్సరానికి 10,000 ఇచ్చిరు. కొత్త ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో అందులో రైతు రుణమాఫీ ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు రైతు భరోసా కూడా మొదలు పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ పంటకు రైతులందరికీ పెట్టుబడి సాయం అందబోతుంది. గతంతో పోలిస్తే ఈసారి 2,500 రూపాయలు అదనంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయడం కోసం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సబ్ కమిటీ జిల్లాల వారీగా మండల కేంద్రాల వారీగా అభిప్రాయాలని తీసుకుంది. ఎవరెవరికి రైతు బంధు వేయాలి. గతంలో రైతు బంధు ఎట్లుండే అంటే పట్టా పాస్ పుస్తకంలో భూమి ఉంటే చాలు వాళ్ళందరికీ రైతు బంధు వచ్చింది. అది గుట్టనా లేకపోతే రోడ్డా లేకపోతే గైలా లేకపోతే చౌడ భూములా అన్న పంట వంతదా పంట వండదా ఏమి లేకుండే. ఇప్పుడు అందరికీ ఎకరం ఉంటే చాలు దానికి 5,000 వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు. ప్రభుత్వం ఈసారి రూల్స్ను మార్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి సబ్ కమిటీ ఇప్పటికే దీనిపైన వర్కౌట్ చేసింది, కొన్ని విధి విధానాలని రూపొందించింది. నిజానికి పంటకు గతంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చెప్పింది, 7,500 పంటకి 7,500 వేస్తామని చెప్పింది. 7,500 రూపాయలు వేస్తామని చెప్పింది పంటకి. సో సంవత్సరానికి ఎంత అవుతుంది? ఇది 15,000 రూపాయలు అవుతుంది. 15,000 వేయబోతుంది. ఏడాదికి 15,000 వేస్తుంది. పంటకు 7,500. సో మొత్తానికి ఈ దసరా నుంచి రైతుల ఖాతాల్లో 7,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 15,000 రూపాయలు పెట్టుబడి సహాయం అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఆల్రెడీ సబ్ కమిటీ దీనిపైన ఒక క్లారిటీ ఉంది. సబ్ కమిటీ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ అభిప్రాయాల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి ఆమోదిస్తే దసరా పండుగ నాటి నుంచే పైసలు పడతాయి. దసరా నుంచే పైసలు పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ప్రభుత్వం. అయితే ఎవరికి వేయాలి రైతు బంధు? 5 గుంటల భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు మన దగ్గర, 2 గుంటల భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు మన దగ్గర, ఎకరంలో భూమి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎకరం తర్వాత 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, 8 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, 20 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా గత ప్రభుత్వంలో అందరికి పడ్డది రైతు బంధు. చెప్పినా కదా, ఎకరం భూమి ఉంటే దానికి 5,000 వచ్చినాయి. ఎన్ని వేలు 100 ఎకరాలు. ఇందులో ఎంపీలు ఉన్నారు, గతంలో పైసలు తీసుకున్న వాళ్ళు, ఎమ్మెల్యేలు ఉన్నారు, భూస్వాములు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, కోట్లు డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు కూడా రైతు బంధు పడ్డది. ఇక్కడ నుంచి ఆ పద్ధతి ఉండదనేది గవర్నమెంట్ సూచనలు అందిస్తోంది. దసరా నుంచి కేవలం ఏదైతే పొలం సాగు చేస్తారో సాగు చేసే భూమికే రైతు భరోసా ఇవ్వాలని, అంటే రైతు బంధు ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. పొలం ఎంతవరకు నాటు పెడతావు, పత్తి ఎంతవరకు వేస్తావు, జొన్న ఎంతవరకు వేస్తావు, చిలకలు ఎంతవరకు దున్నుతున్నావు, ఎంత పంట పండిస్తున్నావు, పంట పండించి సాగు చేస్తున్న భూములకు మాత్రమే, ఏదైతే వ్యవసాయం చేస్తున్న భూములకు మాత్రమే ఈసారి రైతు భరోసా వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయం చేయని భూమిని, పడవబడ్డ భూముల్ని, గైలు రాళ్ళు బోళ్ళు ఉంటాయి చూసినావా, వీటికి ఈసారి రైతు భరోసా అందే అవకాశం లేదు. ఒకవేళ వీటన్నింటికి ఇవ్వాలంటే పైసలు దుబారైతున్నాయి. ఇప్పటికే గవర్నమెంట్ చెప్తుంది దాదాపు 25,000 కోట్లు ఈ గైళ్ళ భూమికే పోయినాయట. 25,000 కోట్లు. ఏది పనికిరాని భూములకు పైసలు వేయడం వల్ల రైతు బంధు ద్వారా 25,000 కోట్ల రూపాయలు వీటికే పోయిందట. అసలైన రైతులకు అందకుండా ఎవరైతే ధరం ఎక్కువ భూస్వాములు ఉన్నారో భూస్వాములకే ఎక్కువ లబ్ధి జరిగింది అనేది ప్రభుత్వ అభిప్రాయంగా తెలుస్తుంది. ఈసారి రైతు భరోసాను మాత్రం కేవలం సాగు చేసే భూములకు మాత్రమే ఇవ్వాలి. అందరికీ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదని గవర్నమెంట్ ఆలోచిస్తోంది. కేవలం ఏ భూమి అయితే దున్నిన భూమికే రైతు భరోసా వస్తుంది, దున్నని భూమికి ఈసారి పైసలు రావాల్సి వస్తుంది. అయితే ఇంకో కొత్త పంచాయతీ వచ్చింది. కొత్త పంచాయతీ ఏంటంటే ఈ దున్నే భూమి కూడా ఎంతవరకు ఇవ్వాలి. కొందరికి 20 ఎకరాలు ఉంటుంది. 20 ఎకరాలకి ఇస్తారా? వీళ్ళకి ఏం తక్కువ ఉందంటారు. మన ఊళ్ళలోకి పోతే వీళ్ళకి ఏం తక్కువ ఉంది, 20 ఎకరాలు నాటు పెడితే ఎన్ని పైసలు వస్తాయి?
20 ఎకరాలు పత్తి పెడితే ఎన్ని పైసలు వస్తాయి, 20 ఎకరాలు మొక్కజొన్న పెడితే ఎన్ని పైసలు వస్తాయి, 20 ఎకరాలు సోయా వేస్తే ఎన్ని పైసలు వస్తాయి. ఈ 20 ఎకరాల రైతుకు గంతేనాయ్, 2 గుంటలు ఉన్నోనికి కథ గంతేనాయ్. 2 గుంటలు ఉన్న కథ కూడా గంతే అవుతుంది కదా. 2 గుంటలు ఉన్నాయన ఒక రైతే అవుతున్నాడు, 20 ఎకరాలు ఉన్నాయి కూడా రైతే అంటారు. 2 గుంటలు ఉంటానికి ఎంత పడుతుంది, 7,600 ఇంటూ 40 ఎంత, 1,500 1,600 కూడా పడదు. సో 2 గుంటలు ఉన్నాయనకే పైసలు తక్కువ వస్తున్నాయి, 20 ఎకరాలు ఉన్నాయనకే మళ్ళీ మూల్య పెద్దగా పోతుంది. ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏం చేయాలనేది ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఇలా 2-3 ప్రతిపాదనలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకటేమో 5 ఎకరాలు ఉన్న వాళ్ళని ఎకరాలకే కటాఫ్ పెట్టాలని చూస్తున్నారట. 5 ఎకరాల ఉన్న వాళ్ళకే కటాఫ్ పెట్టాలని చెప్పేసి ఒక ప్రతిపాదన వచ్చింది. అంటే ఎవరైతే రైతు ఉంటాడో 100 ఎకరాలైనా ఉండేది ఆయనకి, 100 ఎకరాలు ఉన్నా సరే ఆయనకి 5 ఎకరాలే పడుతుంది, 5 ఎకరాలకే పైసలు వస్తాయి. 100 ఎకరాలు ఉన్నా సరే 5 ఎకరాల వరకే పైసలు వెళ్ళి మిగతా దానికి ఇవ్వద్దు. అది సాగు చేసిన భూమి అయినా సరే మిగతాదంతా 100 ఎకరాల 95 ఎకరాలు సాగు చేసిరనుకో, ఆ మొత్తం 100 ఎకరాలు సాగు చేస్తే 5 ఎకరాలకే ఇవ్వాలని ఒక ప్రతిపాదన ఉంది. కొందరేమో 7.5 ఎకరాల వరకే ఇవ్వాలంటారట. ఎక్కువ మంది రైతులు 7.5 ఎకరాలు 7.5 ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలి అంటారు. 7.5 ఎకరాలే ఈ రైతు భరోసాని 7.5 ఎకరాలు ఉన్న వరకు ఇస్తే చాలు, అప్పుడు ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. 7.5 ఎకరాలంటే దాదాపు తెలంగాణలో ప్రతి రైతుకి ప్రయోజనం దక్కుతుందని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. 5 ఎకరాల వరకు కూడా దక్కుతుంది, కానీ ఎక్కువ మంది 5 ఎకరాల కంటే 7.5 ఎకరాలు ఉంటే ఆ పంట లేకపోతే ఖర్చుకు దానికి సమాంతరమైందని చెప్పేసి ఒక ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తుంది. ఎక్కువ మంది మొత్తం ప్రజాభిప్రాయ సేకరణలో ఎక్కువ మంది దీనికే ఓటేసిరట. 7.5 ఎకరాలు ఉన్న వాళ్ళకు 7.5 ఎకరాల వరకు ఇస్తే చాలు, మస్తు అవుతుంది ఆడికి ఆ రైతుకి. 7.5 దాటితే ఎవరికైనా 7.5 ఎకరాల కంటే 7-8 ఎకరాలు ఉందనుకో, 5 ఎకరాలు క్లియర్గా 7.5 ఎకరాల వరకే ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి. ఇంకో ప్రతిపాదన వచ్చేసి 10 ఎకరాలు కావాలని అడుగుతారట. ఇది ఎవరు రైతు ఎట్లున్నా సరే కటాఫ్ అయితే 10 ఎకరాల వరకు పెడదాం, 10 ఎకరాల వరకు పైసలు రైతు బంధు వేయాలి. 10 ఎకరాల మించిన వాళ్ళకు ఆ 10 ఎకరాల వరకు వేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 20 ఎకరాలు ఉందనుకో, నేను 20 ఎకరాలు నాటు పెట్టినా, నాకు రైతు బంధు వచ్చేది కేవలం 10 ఎకరాల వరకే వస్తుంది. ఇక మిగతా 10 ఎకరాలకు రాదు. నాకే 10 ఎకరాల 9 ఎకరాలు ఉందనుకో, 9 ఎకరాల వరకు వస్తుంది. 8 ఉంటే 8, 7 ఉంటే 7, 6 ఉంటే 6. 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే, అంటే 10 ఎకరాల వరకు ఒక రైతు పొలం 10 ఎకరాల వరకు ప్రభుత్వ సాయం అందుతుంది, 10 ఎకరాలు దాటిన వాళ్ళకు అందదు. దీనివల్ల ఏమైందంటే ఎక్కువ మంది భూస్వాములు ఉంటారు కదా, భూస్వాములకు కంటే పేదోళ్లకు ఎక్కువగా లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది. 10 ఎకరాల లోపు భూమి కమతాలు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది రైతులు ఉంటారు మన దగ్గర. కాబట్టి 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రైతు భరోసా ఇవ్వాలనేది గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇలా క్లియర్గా చాలా స్పష్టంగా 7.5 ఎకరాలు వరకు చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన కలుస్తుంది. ఇప్పటికే మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, ఇటు జిల్లా స్థాయిలో సమీక్షలు జరిగినాయి. రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు, రైతు సంఘాల అభిప్రాయాలు తెలుసుకున్నారు, రైతు నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ అభిప్రాయాలు అన్నింటిలో వ్యక్తమైంది ఏంటంటే 7.5 ఎకరాలు ఫైనల్ చేస్తే గవర్నమెంట్ బాగుంటుంది, 7.5 ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి. 7.5 ఎకరాల వరకు ఏం చేస్తారంటే ఎకరాకి 7,500 చొప్పున పంటకేస్తారు, సంవత్సరానికి 15,000 రూపాయలు వేస్తారు. ఎకరానికి 7,500 లెక్క 7.5 ఎకరాలు వేసినా బొచ్చడు పైసలు అవుతాయి, తక్కువ పైసలు కావయి. ఎకరానికి 7,500 లెక్క 7.5 ఎకరాల దాకా వేస్తే బొచ్చడి పైసలు అవుతాయి. 10 ఎకరాలు అయితే ఇక 75,000 దాకా వస్తాయి. 10 ఎకరాల మీద ఆలోచన వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తుంది. 10 ఎకరాల వరకు వద్దులే, ఎక్కువ 10 ఎకరాల వరకు గవర్నమెంట్ కూడా భారం పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ 7.5 ఎకరాల వరకు వేస్తే గవర్నమెంట్కి ఇప్పుడైతే ఎకరానికి 5,000 ఇచ్చినప్పుడు ఏమైందంటే 7,600 కోట్లు ఖర్చు అయింది పంటకు. 7,600 కోట్లు 5,000 లెక్కించినప్పుడు, రైతు బంధు 5,000 లెక్కించినప్పుడు 7,600 కోట్లు అయింది. ఒకవేళ ఈ 7.5 ఎకరాల కటాఫ్ పెడితే కూడా గదే బడ్జెట్ వస్తుంది, 7,500 కోట్ల దాకా వచ్చే అవకాశం కనిపిస్తుందట. గవర్నమెంట్ కూడా పెద్ద భారం కనిపించే అవకాశం లేదు. ఇప్పటికే దీనిపైన సబ్ కమిటీ ఒక క్లియర్గా డెసిషన్ తీసుకుంది. సబ్ కమిటీ దీనిపైన ఇప్పటికే విచారణ మొదలుపెట్టింది. ఈ 7.5 ఎకరాల వరకు రైతు భరోసా అందించాలని ఆలోచిస్తుంది. మీరేమంటారు చెప్పండి? రైతు భరోసా అంటే రైతులకి మనకు రైతు బంధువులకి వేస్తుందిగా పంట కింద, ఈ రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు వేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది, ఎన్ని ఎకరాల వరకు వేస్తే అందరికీ సమన్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. నేను ప్రభుత్వానికి చేరే వరకు మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.